రాజ్యం ఏలేటోళ్ళు కూసునే పెద్ద గదిలోనే ఈ లొల్లేంది సామి అని జనాలు ముక్కు నేలేసుకునే రోజు తెచ్చింది. రాష్ట్రంలో హోటళ్లు క్యాంటీన్ల మీద దాడులు చేసి హెల్త్ రూల్స్ చెప్పే పెద్ద పెద్ద సార్లు కూసునే మెయిన్ హెడ్ క్వార్టర్స్లోనే ఇప్పుడు తిండి లొల్లి షాలైంది. ఆడున్న క్యాంటీన్లా పైసలు పెట్టి కొనుక్కునే తిండి ఎట్లున్నదో చూస్తే తిన్నది చూస్తే కడుపులకెంచి దేవుకొని బయటికి వస్తుంది. మరిగా సెక్రటేరియట్ తిండి చూడాలి కదా. చలో దారాలమ్మ దారాలు, ఏ ఈగలు దోమలు తిండి అని దారాలు దోమలు అమ్ముతారేంది అనుకుంటాన్రా? మరి టిఫిన్లు ఇచ్చే చట్నీ చూస్తే పప్పు లెక్క ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అన్నట్టు ఈగలు దోమలు దారాలు పొక్కట్లా రాబట్టే. తెలంగాణ రాష్ట్ర సచివాలయం క్యాంటీన్ అంటే రాష్ట్రంలోనే మస్తు పెద్ద జాగా. పెద్ద పెద్ద అధికారులు కొలువులు గల్లోళ్ళు జనాలు దినామచ్చే ఈ క్యాంటీన్లో ఇప్పుడు గింత ఘోరంగుండు చూసి నోళ్ళు ఎల్లబెట్టబట్టే జనాలు. పొద్దుగాల పూట తినే టిఫిన్కు చట్నీ అస్సలు మంచిగా ఉంటనే లేదట. చట్నీ పప్పు లెక్క ఉన్నదట. అందులో ఆఫర్గా దారాలత్తనేయట. కడుపు నిండా తిందామంటే ఇసొంటి ఫుడ్ పెట్టి జనాల కడుపు మీద కొడతాండ్రనబట్టే జనాలు. ఇక ఈగలు చూడుండ్రి, ఇంకా దోమలు వాళ్ళ వాళ్ళకం చూడుండ్రి, శంసా చూడుండ్రి. అసలు ముందుగాల దాని చుట్టూ ఉన్న మురికి చూడురి. అట్లే తినాలే. కానీ అధికారులైతే నిమ్మకు నీరెత్తినట్టు కూసుంటారు తప్ప పట్టించుకోరు. చట్నీ పెట్టుండ్రా అయ్యా అంటే పప్పు లెక్క పెడతాన్రు. ఈగలు దోమలను పిలుతాన్రు. పోని ఇదేందంటే కోపం మస్తుగా పెరుగుతుందట ఇక వాళ్ళకు. ఇక తినే ప్లేట్లు వాడుకునే స్పూన్ల గురించి చెప్పాల్సిన పనే లేదు. రాష్ట్రంలో ఏ చిన్న హోటల్లో చిన్న తప్పు కనిపించినా సరే సీరియస్గా గుస్సా అయ్యే అధికారులు మరి సచివాలయం క్యాంటీన్లనే ఇటువంటి కథలు నడితే బయట ఏం చెప్తారు? ఇక మేమేమన్నా పుక్కట్లా తింటానమ్మా, ఫ్రీగా తినిపిస్తాన్రా, పైసలు ఇచ్చి తగ్గి దారాలేంది మురికి ప్లేట్లేంది చూతేనే ఓకారం వస్తుందని బాధపడబట్టే జనాలు. అంటే పైసలు పెట్టి రోగాలు కొనేటట్టు అవుతుంది కదా గీ కథ. ఇకనన్నా పెద్దసార్లు గీ క్యాంటీన్ దిక్కు కన్నేసి కఠిన చర్యలు తీసుకొని మెయింటెనెన్స్ మార్చితే మంచిది అని కోరబట్టే జనాలు.